ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డను సందర్శించనుంది మంత్రుల బృందం. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 11:30కు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడే గంటన్నర పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీలో ఏర్పడ్డ బుంగలను పరిశీలించి హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. మరిన్ని వివరాలు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మంత్రుల టూర్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అపర్ణ. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద పరిశీలించడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు సీతక్క కూడా రానున్నారు. దాంతోపాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు కూడా మంత్రులతో కలిసి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా వాళ్ళు 11:30కి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్కి హెలికాప్టర్లో చేరుకున్న అనంతరము 11:30 నుంచి 1 గంట వరకు గంటన్నర పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఇప్పటి వరకు ఎలా కాళేశ్వరం ప్రాజెక్టును మీరు మేనేజ్ చేశారు, ఎలా దాన్ని నిర్వహించారనే దానిపై కంప్లీట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈఎన్సీ అధికారుల ద్వారా, అటు ఇరిగేషన్ అధికారుల ద్వారా ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మెయిన్గా అసలు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ఏంటిది, కుంగిపోయినటువంటి తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాని రీజన్స్తో పాటు అన్నారం బ్యారేజ్ వద్ద పడినటువంటి బుంగకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. దాంతోపాటు ప్రధానంగా గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వర్షాలకు అటు కన్నెపల్లి పంప్ హౌస్ అటు సైడ్ వాల్ కూలిపోయింది, బాహుబలి మోటార్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దానిపైన కూడా ఈ రివ్యూ మీటింగ్లో అధికారులు వివరాలు తెలుసుకుంటారు. ఎందుకంటే దీనికంటే ముందు అదే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద నష్టాన్ని కలిగించింది. బాహుబలి మోటార్లు మునిగిపోవడము, దెబ్బతినడము, కన్నెపల్లి పంప్ హౌస్ సైడ్ వాల్ కంప్లీట్గా కూలిపోయి భారీ వరద రావడంపైన కూడా అధికారుల నుంచి పలు వివరాలు మంత్రులు తీసుకొని ఉన్నారు. అటు సమీక్ష అనంతరము రివ్యూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరము నేరుగా అటు పియర్స్ ఏదైతే కుంగిపోయాయో, మనం మేడిగడ్డ 7 బ్లాక్ పియర్స్ ఎక్కడైతే కుంగిపోయాయో 17, 18, 19, 20, 21 ఈ 5 పిల్లర్లను కూడా పరిశీలిస్తారు. కుంగిపోయినటువంటి పియర్స్ ప్రాంతానికి వాళ్ళు వెళ్తారు. ప్రాంతానికి వెళ్ళి అటు బ్యారేజ్ పైకి కంప్లీట్గా బ్రిడ్జ్ పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తారు. దాంతోపాటు దిగువన కూడా పియర్స్ ఏ విధంగా పగుళ్ళు పలిగాయి కూడా చూస్తారు. అటు ఇరిగేషన్ అధికారులతో పాటు ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఎల్ఎన్టీ అధికారులతో కూడా కలిసి అక్కడనే సమీక్షిస్తారు. దాదాపు గంట పాటు అటు బ్రిడ్జి పైనే ఉంటారు. పియర్స్ వద్ద కుంగిపోయిన బ్రిడ్జి పైన గంట పాటు సమీక్షించిన అనంతరం 2 నుంచి 3 గంటల వరకు అక్కడనే లంచ్ చేస్తారు. తర్వాత మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి అన్నారము బ్యారేజ్ వరకు వెళ్తారు. అక్కడ ఒక 20 నిమిషాల పాటు ఆ బ్యారేజ్ని బుంగబడినటువంటి అక్కడ 60వ పిల్లర్ వద్ద బుంగబడింది. ఎందుకంటే పైనుంచి కిందకి వాటర్ వస్తుంటాయి కాబట్టి అక్కడ పరిశీలించి హైదరాబాద్ వెళ్తారు. సో చాలా కీలకంగా ఈరోజు మంత్రుల పర్యటన మారనుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా మొదటి నుంచి కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన కూడా మొదటి నుంచి ఆయన మాట్లాడుతూ వస్తారు. చాలాసార్లు అంటే అప్పటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్లారు. సో రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అప్పుడు ఇమీడియట్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రికి కూడా వివేక్ వెంకటస్వామి లెటర్ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం విచారణ చేయాలి, అసలు ఏం జరుగుతుంది అక్కడ తెలియడం లేదనే విషయాలపైన కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంబట అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వివేక్ వెంకటస్వామి తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా భావించి అటు కమిటీ కూడా వేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ దీనిపైన రివ్యూ కూడా చేశారు. సో రివ్యూ చేస్తే సరిపోదు, అసలు యాక్చువల్ మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్టుకి వెళ్ళాలి, మనం చూడాలి, మనం చూస్తేనే వాస్తవంగా ఏమి జరిగింది, ఎట్లా జరిగింది అనేది తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మనం అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి మన ఫీల్డ్ విజిట్ చేయడమే కరెక్ట్ అని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులందరూ కూడా ఈరోజు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వస్తున్నారు. అక్కడ బ్యారేజ్ని పరిశీలిస్తారు, రివ్యూ మీటింగ్ కూడా చేశారు. ప్రతి పిన్ టు పిన్ కూడా అధికారుల నుంచి వివరాలు సేకరించి నోట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం కట్టిందని దీన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన, అక్రమాలపైన, డిజైన్ లోపైన కూడా వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ మంత్రుల పర్యటన చాలా అత్యంత కీలకం కానున్నది. ఎందుకంటే మంత్రులు రావడము, పర్యటించడము, పవర్ ప్లాంట్ ప్రదర్శన చేయడము, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లకు సంబంధించిన నష్టం ఏ విధంగా జరిగింది, నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి, అది ప్రభుత్వం మళ్ళీ ఆ నష్టాన్ని పూడ్చాలా లేకుంటే
కన్స్ట్రక్షన్ నిర్మించినటువంటి ఎలాంటి కంపెనీ దాన్ని భరించాలనే దానిపై చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నేరుగా అటు మంత్రులతో అధికారులతో కలిసి నేరుగా రావడము, దానిపైన కీలకంగా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం కూడా చాలా కీలకంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించేటువంటి మంత్రుల పర్యటన కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సీజన్ రాబోతుంది మళ్ళీ వర్షాకాలం జూన్ నాటికి. అప్పటి వరకు అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ చేయన్నా చేయొద్దా, కుంగిపోయినటువంటి పియర్స్ను రిపేర్ చేయడం సాధ్యమవుతుందా సాధ్యం కాదా, అసలు ఎలాంటి పరిస్థితి ఏందని తెలుసుకున్నారు. సో కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మనుగడకు ఈరోజు జరగబోతున్నటువంటి మంత్రుల టూరు చాలా కీలకంగా మానుంది. ఈ మంత్రుల టూర్లో కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉంది. ప్రతి ఒక్కటి ఎక్కడ అంశము, ఏ బ్యారేజ్ ఎట్లా ఉంది, ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంది, లిఫ్టింగ్ ఎలా జరుగుతుంది, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు వలన బ్యాక్ వాటర్ ముంపు ఏ విధంగా జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఏందో దాని మీద కూడా కంప్లీట్గా అవగాహన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయన కూడా ఒక డాక్యుమెంటరీని కూడా అటు మంత్రులకు కూడా ఈరోజు ఇవ్వనున్నారు, ఒక రిప్యుటేషన్ కూడా ఇవ్వనున్నారు. తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో మంత్రులకు తెలియజేయనున్నారు. సో చాలా కీలకంగా మారింది. మంత్రుల పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ సంబంధించినటువంటిది 7 ముఖ్య అధికారులు ఉంటారు. ఎందుకంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 8 ప్యాకేజీలుగా దీన్ని నియమించారు. 8 ప్యాకేజీలకు సంబంధించినట్టు ఒక్కొక్కటి ముఖ్య అధికారులు ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నారు. సో 8 మంది చీఫ్ ఇంజనీర్లు కూడా 8 ప్యాకేజీలకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు కూడా ఈరోజు చాలా కీలకంగా ఉన్నారు. దాంతోపాటు ఈఎన్సీలు కూడా 4 ఉన్నారు. ఈ తిరుమలరావు కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి కంప్లీట్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు అందరితోటి కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ నిర్మించినటువంటి ఇంజనీర్లతో వాళ్ళ ముఖ్య అధికారులతో కూడా మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారు, చాలాసేపు సమాలోచనలు చేయనున్నారు. ఈ ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని తర్వాత దీనిపైన ఏం చేద్దాం అనేది కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి డిసైడ్ చేసే ఆలోచన ఉంది అపర్ణ. ఎందుకంటే గత అక్టోబర్లో 22వ తారీఖు ఈరోజు అప్పుడు పియర్స్ కుంగిపోయినాయి. తర్వాత జరిగిన పరిణామం నేపథ్యం ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మంత్రులు శ్రీధర్బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, వివేక్ వెంకటస్వామి కానీ అప్పుడు ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించిన పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నుండి వాళ్ళు నేరుగా అక్కడ వెళ్ళడం జరుగుతుంది. గత నెలలో అంటే ఎలక్షన్స్ ముందు వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చారు. నవంబర్ 2వ తారీఖు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు వచ్చి కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైకి వెళ్లారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. వాళ్ళు కూడా ఒక రిపోర్టు తయారు చేశారు. ఈ రిపోర్ట్లో ప్రధానంగా మరొక అంశం ఏంటంటే అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా కీలకంగా మారింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా ఈరోజు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వారితో మాట్లాడనున్నారు. ఎందుకంటే వారు చెప్పినటువంటి రిపోర్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అటు వచ్చారు. అనిల్ జైన్ ఆధ్వర్యంలో 6 సభ్యుల కమిటీ వచ్చి ఒక రిపోర్టును తయారు చేసింది. వాళ్ళు చెప్పినటువంటి రిపోర్టు ప్రకారం అసలు డిజైనే సరిగా లేదు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డిజైన్ పూర్తి స్థాయి లోపం ఉంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా సరిగా నిర్వహించిన తర్వాత మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. అది 3 కారణం. మరొకటి ఏంటంటే ఇసుక కూడా ఎక్కువగా అక్కంచెలు కొట్టుకుపోవడం ఒక 4వ కారణము. సో ఇలా 4 కారణాలతో కూడా వాళ్ళు ప్రధానంగా పేర్కొంటూ ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేసే అవకాశం ఉంది అపర్ణ. 11:30కు మంత్రులు రానున్నారు. దాదాపు మంత్రుల పర్యటన 6 గంటల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉంది అపర్ణ. థ్యాంక్ యూ రాజు.